బ్రహ్మచారి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. స్టంట్స్ కాచిత్ ఖురేషి. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్స్గా కూడా ఖురేషీను మరియు మదనపల్లి కలిసి చేశారు. ఎడిటర్స్ సాయి కుమార్ ఆకుల, విజయ్. సినిమాటోగ్రఫీ ఎర్నా పియర్సన్. సంగీతం పాండురంగ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంఎం ప్రేమ్. సహ నిర్మాతలు చిట్టిబాబు చారి. నిర్మాత డి రామ్ గోపాల్ రెడ్డి, ఆయనే ప్రధాన పాత్ర కూడా పోషించాడు ఇందులో. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నర్సింగ్. సినిమా నిడివి వచ్చి 1:52 కామెడీ డ్రామా. యూఏ సర్టిఫికేటు 10 మే 2024 విడుదలైంది. బ్రహ్మచారి ఇస్ ఎ తెలుగు మూవీ స్టారింగ్ రోష్ని రజాక్ అండ్ కీసుపిట్ట స్వప్న ఇన్ ద లీడ్. గుంట మల్లేశం ఈ సినిమాలో మెయిన్ రోల్ వేయగా సిరి రావులచారి యాక్టర్గా చేసింది. అట్లాగే జబర్దస్త్ నవీను ఒక ఇంపార్టెంట్ పాత్రలో కనిపించిన ఈ సినిమాలో కాసుపట్టి స్వప్న, రోష్ని రజాక్ కామెడీ పాత్రలో చేశాడు. తర్వాత కాలపల్లి లక్ష్మి ఇంపార్టెంట్ పాత్రలో చేసినటువంటి ఈ సినిమాకి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వచ్చి రేణుగుంట నర్సింగు. ఇంకా నిర్మాత వచ్చి రాంభూపాల్ రెడ్డి. తర్వాత దొరవేటి చిన్నయ్య వచ్చి రైటరు. తర్వాత కర్ణ ప్రయాసన్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. ఇక సినిమా తీరుతెన్నుల గురించి మాట్లాడితే, బావా బావా వాదయ్య నా మీద నీ దయ రాధయ్య, బావా బావా యాదయ్య నా మీద నీ దయ రాధయ్య సాంగ్ బాగుంది. అట్లాగే ఒక వ్యాంప్స్ని ఎట్లా చూపించారంటే, మామూలుగా నడుము పిల్లలు ఊపుతూ ముందుకెళ్తూ ఉంటే వెనక నుంచి అలా ఇంత హీరో ఫాలో అవుతూ ముందుకెళ్ళడము, ఆ తర్వాత మళ్ళీ ముందు నుంచి బొడ్డు నాభి అలా చూపించడము, అదే కొంచెం ఎక్స్పోజింగ్గా చూపించారు. అట్లాగే అమ్మాయి సంకలును ఆ తర్వాత కొంత వక్షద్వయం కనబడేలాగా కొంచెం సన్నివేశంలో ఉంది. ఆమె ఏం చేస్తుందంటే 2 లక్షలు ఒకసారి, 3 లక్షలు ఒకసారి డబ్బు కొట్టించుకుంటుంది గూగుల్ పే. 2 లక్షలేమో నాకు ఖర్చులు కావాలంటుంది, 3 లక్షలేమో ఒకళ్ళకి అప్పు తీర్చాలని వేరే ఫోన్లు వస్తే అవికి అడుగుతుంది. మొత్తానికి నేను 3 లక్షలు జోబులు వేసుకుంటాను. 2 + 3 5 లక్షలు అవుతాయి కదా, 2 లక్షలు ఎలా అవుతాయి? అది మిస్ అయ్యారు వాళ్ళు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా దుబాయ్ నుంచి వచ్చినటువంటి ఇతను డిఆర్ అని పెట్టుకుంటాడు. డిఆర్ అంటే ఏంటంటే దుబాయ్ రిటర్న్స్ అంట. డాక్టర్ అని చెప్పి అందరు భ్రమపడుతుంటారు. ఇతని సంబంధం కోసం ఫస్టే ఇటుకల బట్టీల దగ్గర ఒక ఆమె ఉంటే బాపు వచ్చిండు అని చెప్పేసి ఆమె పిలిస్తే, కూతురు వస్తే ఆమె చూసేసి పెళ్ళి ఇట్లా దుబాయ్ నుంచి మా అల్లుడు వస్తున్నాడు, మా బావమరిది వస్తున్నాడు, బావమరిది రాగానే నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాను అని చెప్తుంది. చెప్పంగానే సరే అని చెప్పి సంతోషపడుతుంది. ఆ పాట పాడుకుంటుంది, బావా బావా యాదయ్య నా మీద నీ దయ్య రాదయ్య. ఈ పాట చాలా బాగుంటుంది. పాట తీయడం కూడా బాగుంది. పాట అమ్మాయి కూడా నలుపున్నా కూడా సరిగ్గా ఆ పాటకి సరిపోయే విధంగా ఉంది. ఒక మామూలు అమ్మాయి దుంకుతూ పాడినట్టుగా ఉంది. ఆమెకు ఎక్స్పోజ్ చేస్తూ బాగానే ఉన్నంతలో పాట బాగా లాగించారు. నాభి ఎక్కువ స్పెషల్ నాభిగా ఉంది ఆ అమ్మాయిది. సో అది కొంచెం డిఫరెంట్గా తీసే ప్రయత్నం చేశారు ఆ పాటలో. సో ఆ పాట అయిపోయింది. ఆ పాట అయిపోయిన తర్వాత ఇంకోటి తత్వగీతం ఒకటి ఉంది, ఇంటర్వెల్ తర్వాత వస్తుంది సాంగ్. అది ఆ తత్వగీతం కూడా డిఫరెంట్గా ఉంది. దూరబెట్టి పాటలు మనకు కొంత ఆకట్టుకునే విధంగా ఉన్న స్క్రీన్ ప్లేలో ఇంకొంచెం బిగి చేసుకొని కొంచెం ఇంకా టైట్ స్క్రీన్ ప్లే చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఫ్రెండ్గా చేసిన రజాక్ బాగా అలరించాడు. ఇక హీరో కుర్చుగా ఉండి కొంచెం సంపూర్ణేష్ బాబు లుక్స్ ఉన్నా కూడా డిఫరెంట్గా ఒక కామెడీ ట్రై చేశాడు. అట్లీస్ట్ అతని ఎక్స్ప్రెషన్స్ వరకు గుంట మల్లేశం ఆయన చేసిన దాంట్లో బాగానే ఉంది. సో ఇంకా వేరే సంబంధాలు వస్తుంటాయి, రకరకాల సంబంధాలు చూస్తారు వీళ్ళు. చూసిన తర్వాత మొగగొంతో ఉన్నటువంటి ఒక ఆడమి తీసుకొని పోతే అక్కడ వాళ్ళు థర్డ్ జెండర్ అని ఉంటుంది, వాళ్ళు పారిపోయి వస్తారు అక్కడ నుంచి. ఇక ఊరికి వీళ్ళు డప్పు అవన్నీ మేళాన్ని తీసుకొని పోతే సర్పంచ్ వాళ్ళు వేస్తారు. అంతే అక్కడక్కడ కామెడీ పండించే ప్రయత్నం చేస్తారు. అంటే బ్రహ్మచారి ఇతను పెళ్లి చేసుకునేటప్పుడు ఏమేమి కష్టాలు ఎదుర్కొన్నాడు, అతను ఏ రకంగా ముందు మ్యారేజ్ బ్యూరోకి డబ్బులు ఎలా కొట్టాడు, 10,000 రూపాయలు అని జబర్దస్త్ నవీన్ అడుగుతా 10 రూపాయలు తగ్గించుకోండి, గూగుల్ పే వచ్చింది చూసుకొని అది పడ్డది, డబ్బులు పడ్డాయి, ఇలాంటివన్నీ తమాషా సన్నివేశాల మధ్యన మొత్తానికి ఏంటంటే ఒక డిఫరెంట్గా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. సో అలా మొత్తానికి ఆ తర్వాత ఇతని ఫ్రెండ్ ఒక అతను షారుఖ్ ఖాన్ ఉంటాడు. ఇతను తీసుకొని పోయి ఇతనేమో డిఆర్ అంటే దుబాయ్ రిటర్న్స్. సో మొత్తానికి ఇతను పెళ్లి చేసుకునేటువంటి క్రమంలో ఎంతవరకు అమ్మాయిలు ఎదురయ్యారు. తర్వాత ఒక దయ్యం ఎదురవుతుంది, తర్వాత ఒక వేశ్య ఎదురవుతుంది. వేశ్య అంటే ఆమె భర్త ఎవరు ఉండరు, ఆమె అన్నీ వసూలు చేసుకుంటుంది కానీ ఇతనికి ఏమి ఇవ్వదు.
సో ఆ రకంగా కొన్ని హాస్య సన్నివేశాల మేల్లోయింపుతో డిఫరెంట్గా తీసుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే ఒక పాట బాగుంది. రామ్ గోపాల్ రెడ్డి ప్రొడ్యూసర్ ఇందులో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఉన్నంతలో రాణించే ప్రయత్నమే చేశాడు. ఆ పాట ఏంటంటే మాకేమిస్తారు మీకేమిస్తారు అని కట్న కానుకల నేపథ్యంలో ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ కొంచెం వెరైటీగా తీసే ప్రయత్నం చేశారు. అందులో ఏం చేశాడంటే పిల్ల తండ్రి పిల్ల తల్లి వీళ్ళు మాట్లాడుకుంటే మేము గుళ్ళో పెళ్లి చేస్తాము కట్నం ఎందుకని ఆమె అంటే ఇలా బామర్ది కూడా వస్తాడు. బామర్ది వచ్చేసి మనం ఆనికి ఏజ్ బాగున్నట్టుంది, మనకేమో నల్లగా ఉన్నాడు పిల్లగాడు బాగలేడు. ఆ పిల్లగాడి బాడీ లాంగ్వేజ్ మీద కూడా సినిమాలో పంచులు వేసుకునే విధానం బాగుంది. అంటే వాళ్ళ హీరోని గొప్పగా ఏదో ఊహించుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు చెప్పేటువంటి విధానము తేటతేలం చేస్తుంది మనకి. తెలంగాణ మాండలికంలో ఆ తర్వాత బ్రహ్మచారిగా అతను ఏమి ఇబ్బందులు పడ్డాడు, ఆ తర్వాత ఏ రకంగా ఆయనకి కుదిరింది అనేది చూపిస్తారు. ఇందులో ముఖ్యంగా ఆ వ్యాంప్ క్యారెక్టర్ ఎవరైతే 5 లక్షల రూపాయలు వసూలు చేస్తుందో ఆమె పిరుదులు తిప్పుకునేటువంటి సీన్ చాలా ఎరోటిక్గా బాధేశాడు. మల్లెపూలు వేసుకొని పిరులు అలా తిప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత నావి ముందు నుంచి వస్తుంది, సంకలు అవి చూపిస్తుంది. ఆ కొంచెం ఎక్స్పోజింగ్ సీన్ బాగా అనిపించింది. ఆ తర్వాత ఈ బావ యాదే పాట మీద ఈ అమ్మాయి బొడ్డు కూడా చాలా సెక్సీగా ఉంది. ఆ అమ్మాయి నీళ్ళలో నాని అక్కడ బయటికి రావడం అదంతా కూడా ఒక డిఫరెంట్గా తీసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో దయ్యం వచ్చి వీళ్ళు ఇష్టపడితే తీసుకొస్తే వాడు తాగిపోతుంటాడు, తీసుకొని వస్తే దయ్యం కొట్టడం వీళ్ళను. ఆ తర్వాత వీళ్ళు తత్వ దగ్గర వెళ్ళి అంటే ఒక సాధువు దగ్గరికి వెళ్ళి జరిగింది ఏంది కనుక్కొని అవన్నీ కనుక్కొని మొత్తానికి ఏంటంటే ఆ కామెడీ తమాషాలతోటి సినిమా డిఫరెంట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు బ్రహ్మచారి. ఉన్నంతలో ఇది రాణించే ప్రయత్నం చేశారు. ప్రతిష్టాత్మకమైన తెలంగాణ ఫిలిం ఛాంబర్ నంది అవార్డు పొందిన చిత్రం అంటే ఎంపికైన చిత్రం అని ఇచ్చారు. సరే, రామ్ గోపాల్ రెడ్డి నిర్మాతగా చిన్న నిర్మాతల్లో చాలామందికి తెలిసిన వ్యక్తి. సో ఓవరాల్గా ఏదో వాళ్ళు చేసిన ప్రయత్నము పర్వాలేదనే తీరులోనే కామెడీకి ప్రధానంగా ముఖ్యంగా హీరో గుంట మల్లేశం యొక్క కామెడీ టైమింగ్ తోటి ఒక అలరించే ప్రయత్నమే చేశారు. ఉన్నంతలో పర్వాలేదనిపించే సినిమాగా బ్రహ్మచారి అనిపించింది. సో ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఇంతకుముందు మనం ఈ సినిమా డేట్ చెప్పుకున్నాం కదా. మరొకసారి సినిమా విడుదల తేదీ 10 మే 2024 విడుదలైనటువంటి యూఏ సర్టిఫికేట్ కామెడీ 1:52 ఈ బ్రహ్మచారి. సో మరో మంచి రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.